హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వంశీ ఎడ్యుకేర్. ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్ జెండర్ డిస్క్రిమినేషన్ అండి. దీనికైతే షార్ట్ సరిపోదు, అందుకే నేను వీడియోకి వచ్చాను. సో జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ ఉండదని నా అభిప్రాయం అండి. చాలా పాత పేపర్లో ఇది రిపీట్ అయిన క్వశ్చనే. సో జెండర్ డిస్క్రిమినేషన్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్, ఇక్కడ చూద్దాం, ప్రాక్టీస్ ఆఫ్ గ్రాంటింగ్ ఆర్ డినయింగ్ రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ టు ఎ పర్సన్ బేస్డ్ ఆన్ దేర్ జెండర్. ఒక వ్యక్తి యొక్క జెండర్ కారణంగా, లింగ వివక్షత అంటాం మనం దీన్ని. సో దీని కారణంగా ఏదైనా ఒక ఆఫర్ని ఇవ్వడము లేదా వదిలేయడము, తీసివేయడము, ఇలాంటివి కూడా జరుగుతాయి. దీన్నే జెండర్ బయాస్ అని అంటాం లేదా డిస్క్రిమినేషన్ అని అంటాము. అయితే ఇక్కడ మెయిన్ కారణాలు చూద్దామండి. ఇది దేర్ ఈజ్ ఏ ప్రెజుడిస్ అగెనిస్ట్ విమెన్, అహంకారం పూరితమైనటువంటి చర్యలు ఉన్నాయి. అలాగే అవర్ సొసైటీ పేట్రియార్కియల్ సొసైటీ మనది ఏంటండి, పితృస్వామ్య వ్యవస్థ కదా, పేట్రియార్కల్ సొసైటీ విచ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫేవరింగ్ మెన్ ఓవర్ ద విమెన్. ఎప్పుడు కూడా పురుషులకే సపోర్ట్ చేసేవిగా ఉంటుంది. ఎందుకు? కొన్ని ప్రాక్టీసెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సతీ, ఏమండి, సతీ అనే ప్రాక్టీస్ మన ఇండియాలో ఉండేది, ఇప్పుడు లేదు. తర్వాత డొమెస్టిక్ డిస్క్రిమినేషన్, అది కుటుంబాల్లో కూడా ఈ డొమెస్టిక్ డిస్క్రిమినేషన్ అనేది కనబడుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి రిఫార్మర్స్ ఎవరున్నారండి? లైక్ వివేకానంద తీసుకోండి, జ్యోతిరావు పూలే తీసుకోండి, మీకు ఇంకా మన విలియం బెంటింగ్ దొరగారితో కలిసి మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారిని తీసుకోండి. వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు, సోషల్ రిఫార్మర్స్. ఈ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా వాళ్ళు కూడా మరి పోరాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. అలాగే ఇక్కడ చూస్తే దీనిలో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. జెండర్ డిస్క్రిమినేషన్ ఆల్సో ఎక్కడెక్కడ ఉంది, అసలు ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందండి అని అడిగితే అన్ని చోట్ల ఉంది. ఒకటేంటి, ఇదిగో స్పోర్ట్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంది, పొలిటికల్ ఆర్గనైజేషన్స్లో ఉంది, కనీసం మనం పనిచేసే వర్క్ ప్లేస్లో కూడా ఉంది. కారణం ఏంటయ్యా అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇల్లిటరసీ, అలాగే సోషల్ బ్యాక్వర్డ్నెస్, పావర్టీ అని చెప్పాలి. చాలా షార్ట్గా చెప్పానండి. ఇది షార్ట్ ఆన్సర్ అయినా ఇంత ఎలాబరేట్గా కూడా రాయొచ్చు టైంని బట్టి, లేదా ఎస్ఏ క్వశ్చన్ అయితే ఇంకా అద్భుతంగా రాయొచ్చు అనమాట. ప్లీజ్ టేక్ ద నోట్ అండి, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.